ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ముందు అర్జెంటుగా బయటికి వెళ్ళిపో. అది కాదురా. మీరేం మాట్లాడకండి డాడీ. మాకేం అమ్మ అవసరం లేదు. అవును, ఇప్పుడు మాకు నీ అవసరం లేదు. మేమేం చిన్నపిల్లలం కాదు. అమ్మ లేకపోయినా మేము హాయిగానే ఉండగలం. నువ్వు బయటకు వెళ్ళు. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. మీతో ఉండిపోవడానికే వచ్చాను గాని వెళ్ళిపోవడానికి రాలేదు. నేనెక్కడికి వెళ్ళను. నీకిలా మాటలతో చెప్తే ఎందుకు వెళ్తావు? నిన్నెలా బయటికి పంపించాలో నాకు తెలుసు. పదా. కృష్ణ! కృష్ణ! పదా. కృష్ణ! కృష్ణ! నా మాట విను. రై! కృష్ణ ఆగరా, తప్పురా. కృష్ణ! కృష్ణ ఆగరా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఒకసారి నా మాట విను. వినను. ఈవిడ తోడు మీకు అవసరమేమో కానీ మాకు అవసరం లేదు. ఏయ్ పదా. ఏంటి కొడతావా? ఎప్పుడు నా మీద చేయెత్తని వాడివి ఈరోజు ఈవిడ రాగానే నన్ను కొట్టడానికి చేయెత్తుతున్నావా? రే, తను నీ కన్న తల్లిరా. ఎంత రాక్షసుడైనా కన్న తల్లితో ఇంత నిర్దాక్షిణ్యంగా మేము ఇలాగే ప్రవర్తిస్తాం. మాకు ఈవిడతో అవసరం లేదు. ఇదే మాట నిన్న ఆవిడ గారిని తీసుకొస్తానన్నప్పుడే చెప్పేవాణ్ణి. కానీ నీతో పాటు ఈవిడకు కూడా తెలియాలి కదా. అందుకే ఇప్పటిదాకా ఆగాను. ఇప్పుడు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మనిషి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పదండి. అయ్యగారు, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కన్న తల్లిని పట్టుకొని ఇంత దారుణంగా బయటికి నెట్టేశారంటే ఇక మీరు ఎంత చెప్పినా పిల్లలు అమ్మగా ఒప్పుకోరు, ఇంట్లో ఉండనివ్వరు. ఇంకా అమ్మగారు ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తారోనని భయంగా ఉందయ్యా. పంకజం, నువ్వు లోపలికి వెళ్ళు. రాణమ్మా, నిన్ను తీసుకొస్తానని చెప్తే సరే అన్నారు. కానీ ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తారని నేను అస్సలు ఊహించలేదు. నేను ఊహించాను. రాణమ్మా, అవును, మీ దృష్టిలో వాళ్ళింకా చిన్నపిల్లలే కాబట్టి మీరేం చెప్పినా నమ్ముతారని మీరనుకుంటున్నారు. వాళ్ళేంటో నాకు తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించాను. అంటే ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్న వాళ్ల మధ్య ఉండగలవా రాణమ్మా? వెళ్తాను. రాణమ్మా, నేను ఏదైనా ఒప్పుకునే ముందు చాలాసార్లు ఆలోచిస్తాను. ఒప్పుకున్న తర్వాత ఎవరు ఏం చెప్పినా సరే చివరికి నేను ఒప్పుకున్న దాన్ని పూర్తి చేసే వెళ్తాను. మందులు వేసుకో కళ్యాణి.
రాణమ్మ మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తుంది? తను కూడా మనతో పాటు కలిసి ఉంటే చాలా బాగుండేది కదండి. కళ్యాణి తనకి ముఖ్యమైన పనుండి వెళ్తున్నాను అని చెప్పింది కదా. ఆ పని పూర్తి కాగానే వచ్చి మనతో పాటు ఉంటాను అంది. మనం అర్థం చేసుకోవాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు. నిజమే, కానీ తన విషయంలో నేనంతకు ముందు ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకుంటేనే మనసుకి చాలా బాధగా ఉందండి. కష్టాల్లో వచ్చిన ఆడపడుచుని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించాను. చివరికి మెడపట్టి బయటకు కూడా గెంటేశాను. అంతకంటే దారుణంగా ఆ పసిపిల్లల్ని రాక్షసత్వంగా నదిలో వదిలేశాను. సుబ్రహ్మణ్యం, నేను ఆఫీస్కి రావట్లేదు. నేను ఎప్పుడొచ్చేది నీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. అన్ని అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేయి. ఏంటి డాడీ మీరు చేసిన పని? ఆవిడ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చారు? ఆవిడిక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పాం కదా, అయినా మీరు లోపలికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం డాడీ ఈ ఏజ్ లో భార్య తోడు లేకుండా ఉండలేకపోతున్నారా? మలినం నిండిపోయిన మనిషి నుంచి మంచి మాటలు ఆశించడం నాదే తప్పురా. మన మనసులోని ఆలోచనలకు మనం మాట్లాడే మాటలు అద్దం లాంటివి. నీ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది నీ మనసు ఎంత కుళ్ళిపోయిందో. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాలి, కానీ నీ వయసు పెరిగే కొద్దీ నీ మీద అసహ్యం పెరిగేలా చేసుకుంటున్నావు. డాడ్ మీరేమైనా అనుకోండి, ఆ డెవిల్ మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. డెవిలా? అవును, తను మా దృష్టిలో డెవిలే. చిన్నతనంలో పిల్లలు చీకటిని చూసి భయపడి అమ్మ భూతం వస్తుంది, అమ్మ దయ్యం వస్తుందని భయపడి అమ్మను కావలించుకుంటారు. కాని అదే పిల్లలు ఈరోజు పెరిగి పెద్దయి అమ్మని డెవిల్గా మార్చేశారు. బావుందిరా, చాలా బాగుంది. మీ దృష్టిలో ఆవిడ డెవిల్ కావచ్చేమో కానీ నా దృష్టిలో ఆమె దేవత. అదిగో చెప్పాను కదా, మీరు అమ్మని తీసుకురాలేదు, మీ అవసరానికి ఒక ఆడ మనిషిని తెచ్చుకున్నారు. ఒక పని చేయండి, ఓ 4 రోజులు మీ సరదా తీర్చుకుని సెటిల్ చేసుకుని పంపించేయండి. షట్ అప్! పక్కనిద్దరు చెల్లెలను పెట్టుకుని కన్న తండ్రితో మాట్లాడే మాటలు ఇవేనారా? మరి మీరు ఈ వయసులో ఎందుకు ఆవిడ్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు? బయటికి పంపించండి. మాకంటే మీకు ఆవిడే ముఖ్యమైపోయిందా? అవును, నాకు ఆవిడే ముఖ్యమైంది. ఎందుకంటే ఇంతకాలం మీ బాధ్యతలు మోసి మోసి అలసిపోయాను. ఇప్పుడు ఆ బరువు వదిలించుకోవడానికే తనని ఇక్కడికి రమ్మని చెప్పాను. మీ అవసరానికి తెచ్చుకున్నానన్నావు కదా, ఇదేనా అవసరం? అర్థమైందా? మీరు అవునన్నా కాదన్నా తను ఇక్కడే ఉంటుంది, మీకు అమ్మగా ఉండి తీరుతుంది. అసలు ఆవిడ మా అమ్మ అనడానికి ప్రూఫ్ ఏంటి? చెప్పండి డాడ్. 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన మనిషిని తీసుకొచ్చి అమ్మ అంటే మేమెందుకు నమ్మాలి? నేను మీ కన్న తండ్రిని అంటే ఎలా నమ్మారు? నేను మీకు తండ్రిని అని నమ్మారంటే తనను మీరు అమ్మగా నమ్మాలి, అంతే. వాట్? మీ ముగ్గురికి జన్మనిచ్చిన తల్లి ఆవిడే. ఈ విషయంలో మీ అమ్మ గాని నేను గాని ఎవరికి ఏ ప్రూఫ్లు చూపించాల్సిన అవసరం లేదు. కన్న బిడ్డల్ని చూడాలని గంపడాశతో వచ్చిన అమ్మకి ఏ బిడ్డలు చేయకూడని గొప్ప సత్కారం చేశారా మీరు? ఇదంతా కాదు డాడ్, ఆవిడ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తనని బయటికి పంపిస్తారా?
లేదా? ఇన్నేళ్ల తర్వాత తన ఇంటికొచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు. అంతగా వెళ్లాల్సి వస్తే మీరే బయటికి వెళ్లాల్సి వస్తుందేమో గాని తనను మాత్రం బయటికి పంపించడం కుదరదు. అంటే మాకంటే మీకు ఆవిడే ఎక్కువైందా? అవునరా, ఆవిడే ఎక్కువ. ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావు డాడీ. ఈ రోజు ఆవిడ రాగానే మా మీద ప్రేమ తగ్గిపోయిందా? మీ మీద ప్రేమ తగ్గలేదు కాబట్టి మీకు అమ్మని తీసుకొచ్చాను. 20 సంవత్సరాలుగా అమ్మ తోడు లేని మీకు ఆ ప్రేమను అందించాలని మీకు అమ్మని తీసుకొచ్చాను. ఇన్నేళ్లు మీరు అమ్మ గురించి అడక్కపోయినా ఆవిడ మాత్రం మిమ్మల్ని ఎన్ని రోజులుగా ప్రతి క్షణం తలుచుకుంటూనే బతికిందమ్మా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు అవునన్నా కాదన్నా ఆవిడే మీ అమ్మ. ఆవిడ్ని బయటికి పొమ్మనే అధికారం మీకే కాదు, నాకు కూడా లేదు. అయినా నువ్వేంటే మేము డాడీతో మాట్లాడుతుంటే నువ్వలా సైలెంట్ గా ఉంటావేంటి? డాడీ చెప్పింది కూడా నిజమే కదా. మనింటికి మన అమ్మ వస్తే తప్పేంటి? ఏంటన్నయ్య ఇది? దాని సంగతి వదిలే. ముందా డెవిల్ని ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో అది ఆలోచిద్దాం. అమ్మా, నువ్వు వెళ్ళి దోసలేసి తీసుకుంటా. అలాగేనా? వెళ్ళు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లోకి రావద్దని మెడ పట్టుకుని బయటకు గెంటాను. మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చావు. నీకు సిగ్గులేదా? టిఫిన్ చేస్తావా? కూర్చో, వడ్డిస్తాను. నువ్వు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు. ఇంకా నీ చేత వడ్డించుకుంటానా? ఛీ! వద్దా? అయితే వదిలే. మా డాడీని ఏం చేసి మార్చావు? ఎప్పుడు మా మాట కాదనని మనిషి ఈ రోజు నీ విషయంలో మమ్మల్ని పట్టించుకోకుండా నీకు ఫేవర్గా మాట్లాడుతున్నాడు. ఏంటి వెటకారంగా ఉందా? ఆ నవ్వుకి అర్థం ఏంటి? అది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీ ప్లాన్ నాకు బాగా తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మీకు అమ్మని అని చెప్పగానే మేము నిన్ను అమ్మగా ఒప్పుకోవాలా? వెంటనే నీ మీద ప్రేమని చూపించి అమ్మా అని పిలవాలా? అది ఇంపాసిబుల్. పొరపాటున కూడా నిన్ను అమ్మగా యాక్సెప్ట్ చేసేదే లేదు. నిన్ను అమ్మ అని పిలిచేదే లేదు. అమ్మ అని పిలవనంటూనే ఇప్పటికీ నువ్వు 6 సార్లు అమ్మ అమ్మ అని పిలిచావు. వాట్? నేను నిన్ను అమ్మ అని పిలిచానా? ఎప్పుడు? ఇది 7వ సారి నీ నోటి నుంచి అమ్మ అని పిలుపొచ్చి. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా అమ్మ అనే పిలుపు లేకున్నా అమ్మని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా గడవదు. ఆకలేసినా, అలుపొచ్చినా, దెబ్బ తగిలినా, బాధ కలిగినా, నొప్పి కలిగినా, నలతగా ఉన్నా అమ్మ అనే పిలుపు నోటి వెంట రాకుండా రోజూ తెల్లారదు. అలాంటిది నువ్వు అమ్మ అని పిలవను అంటున్నావు. అది నీ వల్ల కాదు. చూసావా అన్నయ్య ఎంత పొగరుగా మాట్లాడుతుందో? ఇదంతా డాడీ సపోర్ట్ చూసుకునే కదా. ఇన్ని రోజులు మేమేం చెప్పినా సరే అనే డాడీ ఈ రోజు నిన్ను బయటికి పంపించమంటే కుదరదు అంటున్నారు. మాకంటే నువ్వు ఎలా ఇంపార్టెంట్ అయ్యావు? ఎలాగంటే మీకంటే ముందే నేను ఈ ఇంటికొచ్చాను కాబట్టి. నేను ఈ ఇంటికొచ్చిన తర్వాతే మీరు ఈ భూమి మీదకొచ్చారు. ఇక్కడ మీకంటే నాకే ఎక్కువ హక్కు, అధికారం ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే నన్ను బయటికి వెళ్ళమనే హక్కు మీ నాన్నకు కూడా లేదు. రాణమ్మ భలే కవర్ చేస్తోంది. నాకు బాగా అర్థమైంది. మా డాడీని నీ గ్రిప్లో పెట్టుకుని ఇక్కడ తిష్ట వేశావని నాకు బాగా అర్థమైంది. ఎప్పుడైతే ఆయన నిన్ను తీసుకొచ్చారో అప్పుడే ఆయనకి మా మీద ప్రేమ తగ్గి నీ మీద ప్రేమ పెంచుకున్నారని చాలా బాగా అర్థమైంది.
వయసు మీద పన్నా ఆయనకి నీకు సిగ్గు సరా లేవని ఇంకా బాగా అర్థమైంది. లోకం తెలియని పసిబిడ్డ చెత్తతో ఆడుకుంటే తప్పు అని నచ్చ చెప్తాం. లోకంతో ఆడుకునే వయసొచ్చిన నీలాంటి వాళ్ళు అదే చెత్తని మనసులో పెట్టుకుని ఇలా వాగుతుంటే చీ అనుకుంటారు. ఇప్పుడు నీ నోటి నుంచొస్తున్న ఈ చెత్త మాటల వల్ల నీ వ్యక్తిత్వం కంపు కొట్టకముందే నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చెయ్యి. ఏంటి? నేను మారాలా? నీ మాటలు విని నేను మారిపోవాలా? వా 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 వా. ఏయ్, నిన్నెలా ఇక్కడి నుంచి బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. నీ అంతట నువ్వే భయపడి ఈ ఇంట్లో నేను ఉండను బాబోయ్ అని పారిపోయేలా చేయకపోతే నా పేరు కృష్ణే కాదు. నువ్వు ఇల్లు విడిచి వెళ్లేంత వరకు ప్రతిరోజు నీకు నరకం చూపిస్తాం, గుర్తుంచుకో. రా అన్నయ్య. ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నయ్య అక్క వాళ్ళకి అలుపు వచ్చేంతవరకు, ఆవేశం తగ్గేంతవరకు తిట్టేసి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది నువ్వు. నువ్వు కూడా ఏమైనా అనాలి అనుకుంటే అనేసేయ్. ఏం తిట్టాలనుకుంటున్నావో అన్నీ తిట్టేసేయ్. నువ్వేమన్నా నేనేం మాట్లాడను. ఎందుకంటే అన్నీ భరించటం అమ్మకు అలవాటే. కానీ ఇదేంటిది? అందరికంటే ఎక్కువగా ఆవేశంతో అరిచేస్తది అనుకుంటే ఇంత సైలెంట్గా నవ్వేసి వెళ్ళిపోతుంది. ఏమో, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. నేను చేసింది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందండి. నేను అన్ని తప్పులు చేసినా కనీసం నన్ను ఒక్క మాట కూడా అనకుండా రాణమ్మ క్షమించేసింది. అదే తట్టుకోలేకపోతున్నాను. కనీసం నాకు ఏదన్నా శిక్ష విధించినా బాగుండేది. చూడు కళ్యాణి, మా బుజ్జమ్మ గురించి నీకు తెలియంది కాదు. తనెప్పుడూ ఎవరినీ పల్లెత్తు మాట అనదు. ఇప్పుడు పిల్లలు దూరమైనా తన తలరాతే అనుకుంటుంది తప్ప ఎవరిని నిందించడం లేదు, నిందించదు కూడా. నిజంగా రాణమ్మది చాలా గొప్ప మనసండి. అలాంటి మనిషికి ఆ భగవంతుడు ఎందుకు బిడ్డల్ని దూరం చేశాడో తెలియడం లేదు. నేను ఆ పిల్లల్ని నదిలో వదిలేసి తప్పు చేశాను. కనీసం ఆ భగవంతుడైనా వాళ్ళని కాపాడుంటే బాగుండేది. అసలు తప్పంతా నాది కళ్యాణి. ఆ రోజు నువ్వు చేస్తున్న పనుల్ని ఆపి ఉంటే ఈ రోజు నా చెల్లెలికి కడుపుకోత ఉండేది కాదు.
ఆ రోజు మాట్లాడలేకపోయాను. ఈ రోజు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. ప్రియా, ఒకసారి ఫోన్ చూడమ్మా. అమ్మా ప్రియా, ఎవరమ్మా ఫోను? అది పంతులు గారు ఫోన్ చేస్తున్నారు నాన్న. నీకోసం అయి ఉంటుందమ్మా, మాట్లాడు. అలాగే నాన్న. హలో పంతులు గారు, నేనండి ప్రియాని మాట్లాడుతున్నాను. అమ్మా ప్రియా, నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. రేపు గుర్తుంది కదా, రేపు ఉదయాన్నే తలస్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన కుంకుమ రంగు చీర కట్టుకుని తెల్లవారుజామునే దేవాలయానికి వచ్చి దీపం వెలిగించాలి. బాటిల్ మీద చెయ్యేస్తే ఊరుకోను, చెప్తున్నా. నువ్వు చెప్తే నేను వినాలా? ఇవ్వరా? నా చేతిలో బాటిల్ లాగేస్తావా?